పెదవేగి మండలం దిబ్బగూడెం లక్ష్మీపురంలో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో దళిత యువకుడైన ఎర్రా చంటిబాబు తమకు జగనన్న ప్రభుత్వంలో అంతా మంచే జరిగిందని చెప్పగా చింతమనేని బూతు పురాణం లంకించుకున్నారు. నేను పోటీలో లేకుంటే నిన్ను గుద్దుకు చంపేసేవాణ్ణని కొజ్జానా కొడక అంటూ ఆ యువకుడిపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. పోటీ చేయకుండా ఉంటే ఒక్క దెబ్బ కుదురు ఒక గుద్దు. నేను ఓటేమని అడిగాను, కొట్టా. నువ్వు పక్కన ఓటేమని అడిగాను, దగ్గర ఓటేమని అడిగినా అది ఎవరు తెలియదు అని నడుపుతున్నాడు. చింతమనేని ప్రచారంలో పట్టుమని 10 మంది లేకపోవడంతో తీవ్ర నిరాశలో చింతమనేని పిచ్చెక్కిన వాడిలా ప్రవర్తించారని, ఓట్లు అడగడానికి వచ్చి తమపై దౌర్జన్యాలు చేయడమేంటని కాలనీ వాసులు విరుచుకుపడ్డారు. చింతమనేనికి దళితులంటే గిట్టదని, గత 5 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న దెందలూరులో చింతమనేని అరాచకం సృష్టించాలని చూస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని రెచ్చిపోయారు. మరోసారి చూస్తే కనుక ఎన్నికల ప్రచారంలో కూడా సీఎం వైజగన్ రెడ్డి హయాంలో నాకు సంక్షేమం అందింది అన్న వ్యక్తిని కూడా మరోవైపు పెదవేకి సంబంధించినటువంటి ఏరియాలో కూడా లక్ష్మీపురం సంబంధించిన ఏరియాలో దాడి చేశారు. ఉన్నటువంటి దాడిలో కూడా గాయపడినటువంటి వ్యక్తి ట్రీట్మెంట్ పొందుతున్నారు. భయ్య ఏం జరిగింది అసలు, ఏంటి పరిస్థితి? నేను ఇంటి దగ్గరలో ఉన్నానన్న, రోడ్డు మీద వాళ్ళు వచ్చారు. మళ్ళీ ఎవరు నువ్వు కార్యకర్తవే, రోడ్డు మీద ఉన్న క్యాన్వాసింగ్ తీసుకొస్తాను నువ్వు ఎవరు అని చెప్పి వెనకపాటుగా కొట్టారన్న. దాని ముందు మనిషి ఎదరికొచ్చి గుద్దాడు, పడేసి ఎవరు నువ్వు అన్నాడు. ఇంతకుముందు గత కార్యాల్లో దాన్ని చంపేస్తా అన్నాడు అన్న ఎవరు ప్రభాకర్ గారు. దానికి మామూలుగానే పల్లె నుంచి వచ్చి అలాగ ఉన్నాను, ఇంటికట బల్లక తది పెట్టుకుని చెట్లు ఎక్కుతా, కొబ్బరి చెట్లు ఎక్కుతా అన్న. ఆ కార్యక్రమంలో వీళ్ళు వచ్చారనుకుంటే నేను చూసుకోలేదు. ఆయన వచ్చి గబగబా కలబడిపోయి కొట్టారు. 5-6 చిల్లర ఉన్నారు, కలబడి కొట్టారు. పార్టీ గురించే కొట్టారన్న. నువ్వు వైసీపీ కార్యకర్త అని చెప్పి కలబడి కొట్టేశారన్న. ఎవరు నువ్వు అని చెప్పి కలబడి కొట్టి కత్తి అందుకుంటానేటప్పటికి కొంచెం మా కుర్రోళ్ళు ఎవర్రయ్యా అని ఊరికెళ్ళేటప్పటికి పారిపోయారన్న. ఎవరు లేరన్న. నన్ను తీసుకొచ్చి ఇక్కడ మారేశారన్న. గట్టిగా కొట్టారన్న. ఇలా వెళ్ళిందన్న. ఈ డొక్క నుంచి ఒక 6 అంటే ముందు కొత్త ఆయన కొట్టారన్న. ప్రభాకర్ రావు గారు కొట్టారన్న. ఆయనే కొట్టారన్న. నా ఇంటి ముందు కొట్టారన్న. నా ఇంటి ముందు కొట్టిన తర్వాత ఎవరో ఏంటో తెలియకోకుండా నేను ఏం చేయాలో తెలియదు, పడిపోయానన్న. తర్వాత ఎంతమంది కొట్టారు, ఈ డొక్క నుంచి కొట్టారు. ఈ నొప్పులు వస్తున్నాయన్న.